మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. భైరవుడు, భైరవం భయాన్ని పోగొట్టేది. భైరవుడు సమస్తమైనటువంటి దోషాలను, పాపాలను నిర్మూలం చేసేటువంటి విధానం. భైరవం భయం లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపించేది. భైరవం సదా రక్షణగా ఉండేది. ఇది ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి విధానాలలో ఇది. ఇక భైరవ సాధన వలన ఇక్కడ ఏంటంటే జనరల్గా మనము గణపతి విధానము, ఏదైనా ఒక ఉపదేశం అంటే వశీకరణ ఉపదేశం కానీ, షట్ప్రయోగ ఉపదేశము, కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఉపదేశాలకు, కామ్యము కాకుండా ఉండేటువంటి ఉపదేశాలకు ముందు గణపతిని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గురు విధానం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చాలా సందర్భాలలో భైరవుని ఇస్తారు. సిద్ధ భైరవుడు, కాల భైరవుడు. ఈ భైరవము మనకు సిద్ధించేటువంటి విధానంగా ఉంటుంది. అందుకని ఈ భైరవాన్ని ఉత్కృష్టము అంటారు. అంటే మంత్ర యంత్ర తాంత్రిక విధానంలో కావచ్చు, ఏదైనా ఒక కఠినమైనటువంటి పని మనల్ని పదే పదే ఇబ్బంది పెడుతూ ఆ పని పూర్తి కావడానికి అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి అంటే నిర్మూలనం చేసేటువంటి విధానంలో భైరవం అందవేసిన చేయిగా ఉంటుంది. ఇక భైరవ విధానంలో ఈ ఐశ్వర్యాన్ని ఆకర్షించేటువంటి విధానము చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది. ఇక్కడ శివతత్వం ఏంటంటే ఏదైనా సరే తొందరగా ఉనగూర్చేటువంటి విధానం ఉంటుంది శివతత్వంలో. శివుడు అంటేనే కరిగిపోతాడు. శివతత్వాన్ని ఏదైనా మనం పట్టుకొని సాధన చేస్తూ ఉంటే అచిర కాలంలోనే మనకు సిద్ధించడం అనేటువంటిది జరుగుతుంది. శివ విధానం అలాగా ఉంటుంది. భైరవ విధానము కూడా శివ విధానంలో నుండే వచ్చింది. కనుక శివుడే భైరవుడు, భైరవ విధానమే శివ విధానం. కనుక ఈ భైరవ విధానంలో నుండి అత్యున్నతంగా ఉండేటువంటి సమస్తమైనటువంటి సిద్ధి, ఇటు కామ్యము, అటు అకామ్యము, అటు దైవత్వానికి సంబంధించింది, ముఖ్యంగా పాపక్షయము. ఈ మంత్ర సాధన వల్ల పాపక్షయం ఎప్పుడైతే జరిగిపోతూ ఉంటుందో పాపక్షయము జరుగుతుంది. కనుక ఈ పాపాల విధానాన్ని అనుసరించి మీరు చేసినటువంటి గుడ్ బ్యాడ్ గత జన్మానుసారం చేసినటువంటి మంచి చెడు విధానాన్ని అనుసరించి మీకు గ్రహస్థితి, గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి సాధన చేసుకుంటూ వెళ్ళిపోతాడో గ్రహస్థితి అనేటువంటిది ఆ పాపక్షేమం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మనకు పుణ్యఫలం అనేటువంటిది శక్తివంతంగా ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఐశ్వర్యాన్ని సంపాదించడము అంటే భైరవ విధానాన్ని చాలా ఉత్కృష్టంగా చేయాలి. మనకు ఈ భైరవ విధానంలో మన స్వర్ణాకర్షణ భైరవ మంత్ర విధానం ఉంటుంది. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ కురుకురు స్వహ, ఇలా ఉంటుంది మంత్ర విధానం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్ర విధానమే స్వర్ణాకర్షణ భైరవ మంత్రము చేసుకోండి అని చెప్పేసి చాలా వీడియోలలో కనిపిస్తూ ఉంటుంది. ఇది విధానము. కానీ ఇందులోనే ఐశ్వర్యాన్ని విపరీతంగా ఆకర్షించేటువంటి విధానము, అలాగే పాపక్షయ విధానము, సమస్తమైనటువంటి శత్రువులను నిర్మూలనం చేసేటువంటి విధానము, అలాగే మన కామ్యాన్ని అతి తొందరగా నెరవేర్చేటువంటి విధానము. ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను. సదా మీ వెంటే, సదా మన వెంటే ఉండేటువంటి విధానం. అంటే ఒక మంత్రాన్ని మనము చేసినప్పుడు ఆ మంత్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఈ మంత్ర విధానం రాకముందే ఈ మంత్ర విధానంలో ఉత్కృష్టమైనటువంటి విధానం ఉండి శక్తివంతంగా మీరు సాధన చేస్తూ ఉన్నట్టయితే సమస్య వచ్చింది అంటే దాన్ని నిర్మూలన చేసేటువంటి విధానం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ స్వర్ణ భైరవ మంత్ర విధానము
స్వర్ణ, ధన, భైరవ మంత్ర విధానము సదా మీ వెంటే ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక మనకిప్పుడు ఇప్పుడు కొన్ని సందర్భాలలో బాడీ గార్డ్స్ ఉంటారు. ఒక సెక్యూరిటీ. మీ చుట్టూ ఒక 100 మంది ఉన్నారనుకోండి. మీకెంత సెక్యూరిటీ ఉంటుంది? ఎలాంటి ఆపద నుండైనా ఆ సెక్యూరిటీ మిమ్మల్ని రక్షిస్తుంది కదా! అలాగే మనకుండేటువంటి కర్మ దోషాల నుండి మొదలుకొని ఇది కలియుగం కనుక అధర్మము 3 పాలుంటుంది. ధర్మం ఒకటే పాలుంటుంది. ఈ ఒక్క పాలు కూడా ఇన్‌ఫ్లూయెన్స్ గురి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక దైవత్వ విధానం అలా ఉండదు కదా! మీరు అంటే ఈ కలియుగంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన వెంట ఉండేటువంటి ఒక దైవము, అదే శక్తివంతమైనటువంటి దైవ విధానం కనుక అయినట్టయితే సమస్తమైనటువంటి సమస్యల నుండి, బాధల నుండి విముక్తి కలగడమే కాకుండా, మనకు ఏదైతే కావాలని మనం వాంఛిస్తామో, అభిలాషిస్తామో అదంతా సమకూరడము అనేటువంటిది జరుగుతుంది. ఇది స్వర్ణ భైరవ మంత్ర విధానంలో జరుగుతుంది. ఇది కాస్త లెంతీగా ఉంటుంది. నియర్లీ ఒక 1 అవర్ దాకా పడుతుంది ఈ మంత్ర విధానము. మనం 27 చేసుకోవచ్చు, 54 చేసుకోవచ్చు. అలాగే 108 కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క మంత్ర విధానము అటు దశ దిశ దిగ్బంధనలతో సహా శత్రు ప్రయోగాలను తిరిగి వారికే కొట్టేటువంటి విధానంతో సహా, పాపక్షయంతో సహా, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఆకర్షించడంతో సహా ఎల్లవేళలా మీ వెంట ఉండేటువంటి విధానమే ఈ విధానం. ఇది సాధ్యమైనంత వరకు అందరూ తీసుకోవడానికే ప్రయత్నం చేయాలి. అందరికీ బ్లెస్సింగ్స్.